భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను సిపిఎం నాయకులు తమ్మినేని వీరభద్రం పరిశీలించారు. సిపిఎం జన చైతన్య యాత్రలో భాగంగా పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉంటాయని, కానీ సీట్ల విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఈ సమావేశంలో వాకులేటి శ్రీనివాస్ పై పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విధానాలను తీవ్రంగా ప్రశ్నిస్తోంది కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే లక్షణాలు కేసీఆర్ స్పష్టంగా ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ నాయకుల పైన బీజేపీ తీవ్రంగా కక్ష కట్టింది. ప్రభుత్వానికి రావాల్సిన గ్రాంట్లు నిధులు సంబంధం చేయడంతో పాటు సంక్షేమ పథకాల కార్యక్రమాలు కల్పిస్తుంది చెప్పలేదు. కానీ ఆ ప్రయత్నాలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా పత్రికా వార్తలు తెలియజేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన మాటలు చెప్పబడుతున్నాను. ఆ వ్యక్తి నుంచి మాట్లాడలేదు, గవర్నమెంటే కావచ్చు, పరిచయం లేదు. వాళ్ళు ఎంచుకోబోతున్న మాట ఇప్పుడు ఎంచుకున్నారా లేదా తెలియదు. బీజేపీ ఎంచుకుంటే మాత్రం ఈ కొత్తగూడెం జిల్లాలో లేని చర్చని రచించినట్టు అవుతుంది. అట్లాంటి వైషమ్యాలు జరగడానికి దారితీసే సిద్ధాంతాల వైపు దయచేసి అడుగులు వేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మా విజ్ఞప్తుల కంటే ప్రజానికి ఒక చైతన్యం ఎక్కువస్తుంది. ఇక్కడ సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ నాయకులందరూ చైతన్యవంతంగా ఉన్నారు. ఇవాళ పర్యటనలు చూస్తున్నాం. చాలా ఐకమత్యంగా ఉన్నాం. చాలా సంతోషం. ఈ ఐక్యత రాబోయే రోజులు కొనసాగాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ప్రకటించినట్టు కూడా సిపిఎం, సిపిఐ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విధానాలను తీవ్రంగా ప్రశ్నిస్తోంది కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే లక్షణాలు కేసీఆర్ స్పష్టంగా ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ నాయకుల పైన బీజేపీ తీవ్రంగా కక్ష కట్టింది. ప్రభుత్వానికి రావాల్సిన గ్రాంట్లు నిధులు సంబంధం చేయడంతో పాటు సంక్షేమ పథకాల కార్యక్రమాలు కల్పిస్తుంది చెప్పలేదు. కానీ ఆ ప్రయత్నాలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా పత్రికా వార్తలు తెలియజేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన మాటలు చెప్పబడుతున్నాను. ఆ వ్యక్తి నుంచి మాట్లాడలేదు, గవర్నమెంటే కావచ్చు, పరిచయం లేదు. వాళ్ళు ఎంచుకోబోతున్న మాట ఇప్పుడు ఎంచుకున్నారా లేదా తెలియదు. బీజేపీ ఎంచుకుంటే మాత్రం ఈ కొత్తగూడెం జిల్లాలో లేని చర్చని రచించినట్టు అవుతుంది. అట్లాంటి వైషమ్యాలు జరగడానికి దారితీసే సిద్ధాంతాల వైపు దయచేసి అడుగులు వేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మా విజ్ఞప్తుల కంటే ప్రజానికి ఒక చైతన్యం ఎక్కువస్తుంది. ఇక్కడ సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్